అందరికీ నమస్తే. అందరూ మంచిగుర్రు అనుకుంటున్నా. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జర కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అట్లనే గంట బటన్ కొడితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అట్లనే నాకు కూడా ఒక చిన్న బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సరే, ఈరోజు వీడియోలోకి వస్తే మల్కాజ్గిరి మధుసూదన్ నగర్ కాలనీలో శ్రీ భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. సో వీళ్ళు గత 4 years నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గత ఏడాది నుంచి కంపేర్ చేస్తే ఈసారి లైటింగ్ కానీ లేదా మంటపం డెకరేషన్ కానీ ఎగ్దమ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారి మంటపం ముందు మన గజానంద్ మహారాజ్ మన ఫేవరెట్ గణపతి పప్పని ఏర్పాటు చేశారు వీళ్ళు. సో నాతో పాటు మీకు కూడా గణపతి మహారాజ్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ముందు మన బప్ప ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి అమ్మవారి మంటపం చూసి అందులో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుందాం. ఓకేనా? ఓకే, ఇంకా అమ్మవారి మండపం చూసినట్టయితే ఒక చిన్న చిన్న చెట్ల మధ్యలో సింపుల్గా గ్రాండ్ లుకింగ్తో ఏర్పాటు చేశారు. చూడొచ్చు మీరు ఇక్కడ ఒక కార్డ్బోర్డ్తో అని కనిపించకుండా మనకు ఒక గుడి లాంటి డెకరేషన్తో మనకి ఇక్కడ అమ్మవారి మండపంని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో నేను మండపాన్ని చూపిస్తున్నాను మీకు, అలాగే లోపల కూర్చొని ఉన్న మన అమ్మవారిని కూడా చూపిస్తున్నాను. సో నేను వచ్చిన టైంకి యాక్చువల్లీ పూజ అవుతుంది ఇక్కడ, సో అందువల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే పూజ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు అనేసి. సో మీకు ముందు డెకరేషన్ చూపిస్తున్నాను, మండపం చూపిస్తున్నాను మీకు ఇక్కడ బయట నుంచి ఎలా డెకరేషన్ చేశారో ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు. సో మీకు చూసుకోవచ్చు ఇక్కడ చాలా జనాలు వచ్చారు ఈరోజు. సో ఇక్కడ చూడొచ్చు నేను పూజ తర్వాత లోపలికి వచ్చి నేను ఇక్కడ లోపల వీళ్ళు చేసిన డెకరేషన్ని మీకు చూపించగలుగుతున్నాను. సో ఇక్కడ వీళ్ళు చేసిన డెకరేషన్ వచ్చేసి ఒక క్లాత్తోని ఎగ్జాక్ట్లీ ఒక గుడిలో ఎలా అయితే మనకు ఒక డిజైన్స్ అనేది మనకు ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము పైన మనకు వచ్చేసి జూమర్స్ ఇచ్చారు, జూమర్స్తో పాటు లైటింగ్ కూడా అక్కడక్కడ ఇచ్చారు వీళ్ళు, సో దట్ ఇక్కడ లైటింగ్ బాగా వస్తుంది అనేసి. సో ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవారిని ఇంకాస్త దగ్గర నుంచి మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇక్కడ అమ్మవారి వచ్చేసి సింహం మీద కూర్చున్న అమ్మవారు ఉన్నారు ఇక్కడ దుర్గామాతగా. సో ఈరోజు వచ్చేసి మనకు సెకండ్ డే కాబట్టి సో గాయత్రి మాత అనేసి మనకు ఈరోజు అవతారం ఎత్తింది అమ్మవారి ఇక్కడ. సో చూడొచ్చండి. సో అలాగే మనం చూడవచ్చు అమ్మవారి చేతిలో ఒక చేతిలో శూలం, ఒక చేతిలో వచ్చేసి గద, ఇంకో చేతిలో వచ్చేసి మనకు బాణం అండ్ ఇంకో చేతిలో కత్తి. అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ గంభీరంతో కనిపిస్తున్న మనకు ఒక సింహం కూడా ఉంది. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి ఈ యొక్క కమిటీ మెంబర్స్ ఉన్నారు, సో మాట్లాడదాం. జై బోలో మాతాజీ, దుర్గమ్మ తల్లికి. సో నమస్తే అన్న, నేను వచ్చేసి కియా డిస్కవరీ ఛానల్ నుంచి వస్తున్నా ఈరోజు. సో ఒకసారి మనకు ఇక్కడ ఉన్న అసోసియేషన్ పేరు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు మన టీం మెంబర్స్, ఒకసారి అందరిని ఒకసారి పరిచయం చేసుకుంటారా అన్న? జై మాతాది క్రాంతి గారు. జై మాతాది అన్న. ఇది మన శ్రీ భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ మనది. ఇక్కడ మనము యాక్చువల్ 40 years ముందు మనం స్టార్ట్ చేసాము. ఇది గణేషుని తోటి మొదలు పెట్టాము. ప్రతి ఇయర్ మేము గణేషుని కూడా సెలబ్రేట్ చేస్తాము. వినాయక చతుర్థి చాలా పెద్ద గ్రాండ్గా 4 years ముందటి నుంచి మాతాన్ని ఇక్కడ పెడుతూ మేము కాలనీ మొత్తం పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం అన్నమాట. సో ఈ ఇయర్ ఏం షెడ్యూల్ ఉందో నేను చెప్తాను. రియలీ అప్రిషియేట్ అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సండే 6th వచ్చేసి మనకి అన్నదాన ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అందరు వచ్చి గ్రాండ్గా సక్సెస్ చేయాలి. దాన్ని ఇంకోటి మన 11th డే
మనకి ఐ మీన్ 11th of సెప్టెంబర్ అక్టోబర్ మనకి దాండియా ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ప్రతిసారి చాలా మంది వస్తారు మన దగ్గరికి, చాలా ఫ్యామిలీస్ వస్తాయి. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఫ్యామిలీ ఈవెంట్. మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటే దట్స్ వెరీ నైస్ టైమ్ టు కమ్ హియర్. ఇంకోటి 13th వచ్చేసి మనకి నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుందండి. చాలా ట్రెడిషనల్గా మేము తీస్తాం అమ్మవారిని. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ జాయిన్ అస్. సో ఇవి ఈ ఇయర్ ఈ షెడ్యూల్ అనమాట. సో అండ్ హోమం వచ్చేసి మనకి సండే మార్నింగ్ అనేటిది ప్లాన్ చేశామండి. మీరు యాక్చువల్గా సండే ఆఫ్టర్నూన్ మనకి ఇక్కడ అన్నదాన ప్రోగ్రామ్ ఉంది, మార్నింగ్ వచ్చేసి హోమం ఉందన్నమాట. మీరు హోమంకి వచ్చినా కూడా ఇట్స్ రియల్లీ గుడ్ టైమ్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మాతాజీ. సో ఈ ఇయర్ దిస్ ఈస్ ద షెడ్యూల్ అండ్ థ్యాంక్ యూ మాతాజీ. జై మాతాది అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో మన సబ్స్క్రైబర్స్ ఒకవేళ మన దగ్గరికి రావాలంటే, ఒక అసోసియేషన్ దగ్గర రావాలంటే అడ్రస్ చెప్తారా ఒకసారి? సో ఇది వచ్చేసి మన మల్కాజ్గిరిలో సత్యనారాయణ కేఫ్ అని ప్లేస్ ఉంది, దాని ఆపోజిట్ లైన్ లో మనం ఉంటాం అనమాట. సో యూ కెన్ అక్కడ ఎవరినైనా, అక్కడ మనదే పెద్ద మండపం, మధుసూదన్ నగర్ మండపం అనమాట. సో ఇట్స్ వెరీ యాక్సెసిబుల్. మీరు ఆన్ లైక్ కేఫ్ సత్యనారాయణ కేఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ఫాక్ట్ యూ కెన్ సీ ద లైటింగ్స్ అండ్ స్టార్. ఓకే. సో అన్న అయితే ఇంకొకటి, ఇప్పుడు మన అసోసియేషన్ పేరు ఏమన్నారు మీరు? శ్రీ భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఎంతమంది ఉన్నారన్న మన టీంలో? మనకి దగ్గర 30 members ఉన్నారు టీం. సో అందరు ఇక్కడే ఉన్నారు అన్న ఇప్పుడు ప్రస్తుతానికి? ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో ఇట్స్ లేట్ అవర్స్, సో కొంతమంది ఇప్పటి లేరు అనమాట. సో కొంతమంది దే ఆర్ బిజీ. సో టుడే ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు కమ్. ఓకే. సో అన్నదానం వచ్చి సండే అంటున్నారు అన్న. సో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అప్రాక్సిమేట్ గా? మేము ప్రతిసారి పెట్టినప్పుడు కూడా 600-700 దగ్గర వస్తారు. సో దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ 1000+. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అన్న, ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్న అమ్మవారిని కోరుకుంటున్నాం మేము కూడా. సో అలాగే అన్న, సో దాండియా ప్రోగ్రామ్ వచ్చేసి మనకు బతుకమ్మ పండుగ రోజు అనుకుంటా ఆ రోజు. సో అదే రోజు ఇంకేదైనా స్పెషల్ ఉందన్న దాండియా కాకుండా మీ దగ్గర, అంటే మన కమిటీ తరఫు నుంచి? ఇంకోటి అంటే యాజ్ ఏ ఫన్ యాక్టివిటీ లాగానే పెట్టాము, సిల్వర్ కాయిన్ అనమాట. చిన్న డ్రా లాగా ప్లాన్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ డిస్కషన్. బట్ ఫర్ షూర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ నైస్ ఫన్ ఆన్ దట్ డే. సో ఎస్, దేర్ విల్ బి సమ్ యాక్టివిటీస్, స్టిల్ వీ హ్యావెంట్ ఫైనలైజ్డ్. లాస్ట్ టైం వచ్చేసి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టాము. అండ్ చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు ఆ టైంలో, వచ్చి మ్యూజికల్ చైర్స్ ఆడారు. సో చిన్న గేమ్స్ కానీ ఇట్స్ నైస్ ఈవెంట్ టు పార్టిసిపేట్ యాక్చువల్లీ. ఓకే. సో అలాగే మనకి ఇమర్షన్ రోజు కూడా ఏదైనా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయా అన్న ఈసారి? లేదు, మేము we try our level best to keep it as traditional as possible. So we don't encourage that. ఓకే. సో అయితే ఇమర్షన్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారన్న ఈసారి? As usual సఫిల్గూడ లేక్ లో అండి. ఓకే. ఓకే. సో సఫిల్గూడ లేక్ మేము ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, టు బి ఫ్రాంక్, అక్కడ వాటర్ అనేది డివైడ్ చేసి పెట్టారు. అట్లీస్ట్ అక్కడనే అదొకటే ఉంది మాకు ఆల్టర్నేటివ్స్. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఓకే, గ్రేట్ అన్న. సో లేదా లాస్ట్ క్వశ్చన్ అన్న, ఏం లేదు, సో ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చి మన నెక్స్ట్ ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న మన హిందూ ధర్మం నుంచి? అలా చెప్పేవాళ్ళు చాలా, ఐ మీన్ అంత పెద్దవాడిని కాదు నేను చెప్పేంత. బట్ ఐ విల్ ఆల్వేస్ ఫీల్ ఎంత చదువుకున్నా ఏం చేసినా సరే వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్. సో ఈ ట్రెడిషనల్ ఏదైతే ఫాలో అవుతున్నామో వీ షుడ్ కంటిన్యూ దట్. We should respect our tradition. We should respect our way of life. There are so many things which hinder us because of the influence of the Western culture. But we should always focus on your ground levels, and we should always follow our heritage. Okay, so thank you so much Anna. So once again Anna, Jai Mata Di, Jai Durga Mata Ki. Thank you so much Anna. సో మనం మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్ యూ.